నడునొప్పిని తగ్గించే ఔషధం తయారీకి కావలసిన మూలికలు: శుద్ధ గుగ్గులు, వావిల ఆకులు, అశ్వగంధ, దుంపరాష్ట్రం. కావలసిన మూలికలు చూసాం కదండి. ఇప్పుడు డాక్టర్ గారిని అడిగి తయారీ విధానం తెలుసుకుందాం. డాక్టర్ గారు, మరి ఇప్పుడు తయారీ విధానం చెప్తారా? అలాగేనమ్మా. ముందు ఒక బౌల్ రెడీగా పెట్టుకుందాం. అలాగే ఏంటంటే మనం ఇవి చెప్పుకునే లోపుగా కొంచెం నీళ్లు వేడి చేసుకోవాలి. మనం స్టవ్ వెలిగించి బాండి పెట్టేద్దాం. ఇంట్లో ఒక గ్లాస్ నీళ్లు పొందామా. నడుము నొప్పి తగ్గడానికి శుద్ధ గుగ్గులు అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే గుగ్గులు ఎప్పుడు కూడా జాయింట్స్లో ఉండేటువంటి కీళ్ళలో ఉండేటువంటి నొప్పులు తగ్గించడానికి చాలా చక్కగా ఉపయోగపడేటువంటి ఔషధం. శుద్ధి చేసినటువంటి గుగ్గుల చూర్ణాన్ని తీసుకోవాలన్నమాట. గుగ్గులు రెడీగా మనకి బయట దొరికిన దాన్ని అలా అలా వాడేయకూడదు. దాన్ని శుద్ధి చేసినటువంటి దాన్ని తీసుకుని శుద్ధ గుగ్గుల చూర్ణాన్ని ఒక 50 గ్రాముల పరిమాణంలో మీరు ఒక బౌల్లో వేసి పెట్టుకోండి. మీకు చూపించడానికి మేము కొద్దిగా ఒక బౌల్లో వేసి చూపిస్తాం. ఈ చూర్ణాన్ని బౌల్లో వేసేసుకుందామా. తర్వాత వావిలాకులు. ఈ వావిలాకులు అనేది ఏంటంటే వాత దోషాన్ని తగ్గించేటువంటి చాలా చక్కటి మూలిక అనమాట. వాత దోషాన్ని తగ్గించడం అంటే ఏంటంటే నొప్పులన్నీ కూడా బాగా తగ్గుతాయని అర్థం. ఈ వావిలాకుల్ని ఎండబెట్టుకుని చూర్ణం చేసేసుకుని ఈ చూర్ణాన్ని కూడా 50 గ్రాములు వేసుకోవాలి. మనం ఇందాకటి గుగ్గుల చూర్ణంతో సమానంగా వేద్దాము. తర్వాత అది అశ్వగంధ. అశ్వగంధ కూడా ఒక మంచి రసాయనం. అలాగే వాత దోషాన్ని బాగా తగ్గిస్తుంది అనమాట. వాత దోషం తగ్గితే ఇందాక చెప్పాను కదా, నొప్పులన్నీ కూడా బాగా తగ్గుతాయి. అశ్వగంధ చూర్ణం కూడా సమానంగా 50 గ్రాములే కలుపుకోండి. ఇంకా ఆఖరిది దుంపరాష్ట్రం. అంటే దీన్ని రాసిన అంటాం సంస్కృతంలో చెప్పేటప్పుడు, తెలుగులో దీన్ని దుంపరాష్ట్రం అంటారు. కీళ్ళ నొప్పులు, ఎక్కడ కీళ్ళ నొప్పులు ఉన్నా సరే తగ్గడానికి చక్కగా ఉపయోగపడుతుంది అనమాట. నడుములో కూడా ఏంటంటే ఆ వెన్నుపూసల మధ్యలో ఉండేటువంటి కీళ్ళ సమస్య వల్ల వచ్చేటువంటి నొప్పి ఇది. అందుకని ఈ దుంపరాష్ట్రాన్ని మనం ఇందులో వేసుకుంటున్నాం. ఇది కూడా సమానంగా 50 గ్రాముల పరిమాణంలో కలుపుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఆ చూర్ణాలన్నింటినీ బాగా కలిపేసేయండి. అంటే ఈ చూర్ణాలన్నింటినీ ఇలా కలిపేసి సీసాలో పోసి ఉంచుకోవాలన్నమాట. అంటే రెగ్యులర్గా వాడుకోవడం కోసం రెడీగా ఉంచుకుంటాము. కానీ ఎప్పటికప్పుడు ఏం చేయాలంటే ఒక గ్లాసు నీళ్లు మరిగించి అందులో ఒక చెంచాడు చూర్ణాన్ని వేసి కషాయంలా కాచుకోవాలి. వేసేసి సన్న మంట మీద, మనకి ఎప్పుడు అలవాటే కదా కషాయం కాచుకోవడం అంటే, సన్నటి మంట మీద సగం ఎగిరే వరకు కాచుకోవాలి. అది నెమ్మదిగా ఎగురుతుంది. ఆ ఎగిరిన తర్వాత తీసుకోవాలి మన ఔషధాన్ని. సగం ఎగిరిపోయింది కదమ్మా. సగం బాగా ఎగిరిందంటే అంటే కషాయం మందు మనకి రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు దీన్ని తీసి వడబోసేసుకుందాం. ఇప్పుడు ఈ నడుము నొప్పి తగ్గడానికి అవసరమైనటువంటి ఔషధం రెడీగా ఉందన్నమాట. ఓకే, మరి దీన్ని ఏ విధంగా ఎప్పుడెప్పుడు తీసుకోవాలంటారు? ఇలా తయారు చేసుకున్న కషాయాన్ని నడుము నొప్పితో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి 30 నుంచి 40 మిల్లీలీటర్ల పరిమాణంలో వేడివేడిగా తాగాలన్నమాట. ఆ విధంగా తీసుకుంటున్నట్టయితే కనుక నడుము నొప్పి సమస్యను తగ్గించుకోవడానికి ఈ ఔషధం చక్కగా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ డాక్టర్ గారు.